సొంత చెల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ. పాడదాం, మళ్ళీ పాడదాం. తల్లి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మరువలేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. ఆమె మరువలేనిది నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా యేసయ్యా ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, గమనించండి. ఈరోజు మీకు ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తాను. రాత్రి మీకు దేని గురించి చెప్పాను? ఆహారం గురించి చెప్పానా? రాత్రి మీకు ఆహారం గురించి చెప్పాను కదా. సరిగ్గా తెల్లారేటప్పటికి న్యూస్ ఏంటో తెలుసా? హైదరాబాద్ రాత్రి మనం ఇక్కడ వాక్యం చెప్పుకుంటున్నాం, అక్కడ జరిగిన కార్యం చెప్తున్నాను. హైదరాబాద్లో గ్రిల్ హౌస్ అనే రెస్టారెంట్లో షవర్మా అనేటటువంటి ఆహారం తిని, షవర్మా ఎప్పుడైనా షవర్మా తిన్నారా? షవర్మా అంటే ఆహారం పేరు, అంతేనా? షవర్మా ఆహారం పేరు. షవర్మా అనే ఆహారం తిని 4 కుర్రోళ్ళు అప్పటికప్పుడు వాంతులయ్యి హాస్పిటల్ పాలైతే 2 పరిస్థితి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. రాత్రే జరిగింది. రాత్రి మీకు ఆహారం గురించి చెప్పానా? హల్లెలూయా. 4 కుర్రోళ్ళు తిన్న గంటకే వాంతులు విరోచనాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ప్రియులారా ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించకపోతే సంఘానికి మాటలు రావు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి మీకు ఈ మాటలు తెలియజేస్తేనే తప్ప అది మాయంతటా మేముగా చెప్పే మాటలు కావది. హల్లెలూయా. ఒకసారి తీసుకోండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వాక్యం. రాత్రి చాలామంది రాలేదు కదా. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు? షవర్మా అనేది ఆహారమా? షవర్మా అనేది దేవుడిచ్చిన ఆహారమా అంటే కాదు. షవర్మా అనేది మనుషులు తయారు చేసే ఆహారం, రుచికరమైనటువంటి ఆహారం, నోటికి రుచికరంగా ఉంటుందని మనుషులు చేసే ఆహారం అది. కానీ దేవుడిచ్చిన ఆహారము కాదు, మనుషులకు దేవుడిచ్చిన ఆహారము కాదది. అందుకే అంటున్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరెందుకు 400 500 ఇచ్చి కొనుక్కుంటున్నారు? 290 దమ్ బిర్యానీ, 410 రూపాయలు మిక్స్డ్ బిర్యానీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కదా. ఆహారము కాని దాని కొరకు మీరెందుకు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు? చదవండి. అది నీకు సంతృష్టి కలగ చేయట్లేదు. ఎందుకు మీ కష్టార్జితము దాని కొరకు వ్యయపరుచుకుంటున్నారు అంటున్నాడు. నా మాట జాగ్రత్తగా ఆలకించి
మంచి పదార్థములు. ఏంటా మంచి పదార్థములు? ఆదికాండం 1:29. ఏంటి ఆ మంచి పదార్థములు? దేవుడు నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మంచి పదార్థములు ఏంటి? దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములనిచ్చు ప్రతి చెట్టు, విత్తనములనిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అయ్యే మీకు ఆహారం. ఏంటి మీకు ఆహారం మనుషులకి? ఇలా చూడండి, గోధుమలు, యవలు, ధాన్యము, కొర్రలు, సామలు, ఏంటయ్యి, రాగులు, సజ్జలు. భలే చెప్తున్నావు కీర్తి నువ్వు. ఇంకా అండుకొర్రలు, ఇంకా చెప్పాలి, సోళ్ళు, చెప్పేసాను, సామలు, ఓదలు, చీని గారు ఓదలు అని తింటున్నారు కాబట్టి చెప్పారు. హల్లెలూయా. అవును, దేవుడు నీ కొరకు ఏర్పరిచినటువంటి మంచి పదార్థములు ఏంటంటే ఇవే. దేవుడు మానవుడి కొరకు ఏర్పరిచినటువంటి, ఆదిలో దేవుడు మానవుడి కొరకు ఏర్పరిచినటువంటి మంచి పదార్థములు ఏంటంటే ఇవే. ఇవి తింటే నీకు ఈరోజు ఈ షుగర్తో ప్రాబ్లం లేదు, ఈ బీపీతో ప్రాబ్లం లేదు. అసలైన ప్రాబ్లం ఏంటంటే గ్యాస్. ఏం చెప్పండి? అసలు గ్యాస్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరో లేరు, అందరికీ గ్యాసే. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుడు అంటున్నాడు, నీవు ఆహారము కాని దాని కొరకు ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? సంతృష్టి కలగచేయని దాని కొరకు నీ కష్టార్జితను ఎందుకు దాని కొరకు వ్యయపరుచుచున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. అయితే జాగ్రత్తగా నువ్వు గమనించు, నేను నీ కొరకు మంచి పదార్థములు ఇచ్చాను. నేను నీ కొరకు మంచి పదార్థములు ఇచ్చాను. ఆ పదార్థములు నువ్వు భుజించినచో ఎన్నడూ నీకు బీపీ, షుగరు, గ్యాసు, హార్ట్ అటాక్ ఏమీ రావు. ఆమేన్. కానీ మనం ఏం చేసామంటే అవన్నీ ఎక్కడండి, మనకి ఎక్కడ కుదురుతాయి, అవన్నీ తింటే మనకి చాలా ఇబ్బంది కదా, నోటికి రుచిగా ఉండవు కదా అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే రకరకాలైనటువంటి ఇక మన బాధలు పడలేక దేవుడు ఏం చేశాడంటే 9వ అధ్యాయము 2వ వాక్యం నుంచి, 9వ అధ్యాయం ఆదికాండం 9వ అధ్యాయం, మీ భయము, మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకే ప్రతి పురుగుకి, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. ప్రాణము కలిగిన సమస్తమైనటువంటి చరములు అది మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, టైఫాయిడ్ జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళినా, వైరల్ ఫీవర్ వచ్చి మరి హాస్పిటల్కి వెళ్ళినా, ఏదైనా బలహీనత వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి ఆ బిళ్ళలో మందులు చేతిలో పెట్టి, నాయన ఒక వారం రోజుల దాకా పొద్దున సాయంత్రం 2 పూట్ల బిర్యానీ తినంటాడా? అంటాడా? అంటాం. కరోనాలో తినమన్నారు. కరోనాలో మాత్రం 2 పూట్ల ఇంటి 3 పూట్ల చికెను తినమన్నాడు. ఆ రోగం వేరు. అంటే అయితే అటు లేకపోతే ఇటు ఎందుకు తినమన్నారు? అది బతికితే బతుకుతాడు, లేకపోతే ఈ దెబ్బతో 3 పూటల చికెన్ తోటి తెల్లడ్డళ్ళు వేసిపోతాడు. అది వాళ్ళు తినమన్న దానికి రీజన్. మరి మీరేమనుకుంటున్నారు? అయ్య బాబా తింటే ఏదో మనకే అని మీరు అనుకున్నారు. కానీ దాని రీజన్ ఏంటో తెలుసా? 3 పూటల చికెన్ తింటే కరోనా వాడికి, నిజంగా కరోనా ఉంటే తెల్లటోడి చచ్చిపోతాడు. అది వీడికి నిజంగా కరోనా లేదో ఉందా లేదో తెలిసిన కోసమే వాళ్ళు ఏం పెట్టారంటే, మీకు బాగా ఇమ్యూనిటీ పెరగాలంటే 3 పూటల చికెన్ తినండి అన్నారు. కారణం ఏంటి? అది నిజంగా కరోనా ఉంటే తెల్లారి చచ్చిపోతాడు. కరోనా లేకపోతే బతికిపోతాడు. అది దాంట్లో ఉన్న రీజన్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎప్పుడు కూడా నీసు అనేది మనిషికి హానే తప్ప ఏమాత్రము ప్రయోజనకరమైంది కాదు. కాబట్టి ఆయన ఏమంటాడు, డాక్టర్ ఏమంటాడంటే ఆకుకూరలు తినండి అంటాడు.
నీసు మానేయండి అంటాడా? మానేడా? మరే అందుచేత ఈరోజు డాక్టర్లు చెప్తున్నారు, కానీ ఆ రోజు ప్రభువే చెప్పాడు. ఆ రోజు ప్రభువే చెప్పాడు మీరు ఏ ఆహారం తీసుకోవాలో, ఎలాంటి ఆహార నియమాలు మీరు పాటించాలో దేవుడు మనకు ముందే బైబిల్ గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా. కాబట్టి అవన్నీ కూడా చూడండి పిల్లరా, నా రాత్రి చెప్పాను మనోళ్ళకి, ఆ గేదె మహా తింటే ఏం తింటుందని చెప్పాను? పచ్చగడ్డి, ఒట్టుగడ్డి, చిట్టు, తవుడు, దోగర, ఉలవలో, గంట్ల అంటే గేదె గంటలు కూడా ఇట్టేస్తారా ఏమండే? అయ్య బాబు, ఈ గంటలు కూడా ఇట్టేస్తారంటే వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు, నేనేం చేయను? పోన్లే, గంటలు, తెలగపిండి, ఇంకేంటి చెప్పండి అమ్మా. ఇప్పుడు 8 వచ్చినాయి అమ్మా. జొన్నలో ఓకే 9. ఉడితి అది తినేదిగా, తాగిది అది. సరే, ఒక 10 రకాల ఆహారాలు గేదె తింటుంది అంతేనా? ఓ 10 రకాలు. ఉదాహరణగా మనం తీసుకోండి, మన లెక్కెత్తే అసలు ఇవాళ సాయంకాలం అవుతుందా? మనం తినే ఆహారాలు కనుక లెక్క పెడితే లెక్కకు మించినవి మనం తిని లెక్కెత్తేనే. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా పిల్లలు తిని అయితే చెప్పక్కర్లేదు, లేస్ ప్యాకెట్లు, కురుకురు ప్యాకెట్లు, కేకులు, చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు, అబ్బబ్బబ్బబ్బా, నోరు ఊరిపోతుంది ఇప్పుడు వీళ్ళకి. అవునా కదా? అయితే ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ ఏం చెప్తుందంటే, ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు రోకలు ఇచ్చుచున్నారు? రోకలు అంటే డబ్బులు. డబ్బులిచ్చి మీరు ఎందుకు అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు అంటున్నాడు. నేను మీకు శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాను కదా, ఎందుకు మీరు దాన్ని తింటలేదు? ఎందుకు మీరు దాన్ని పక్కన పెట్టేశారు అంటున్నాడు. కాబట్టి మరి మీరు దేవుని మాట వినేవాళ్ళు అయితే ఇక నుంచి ఏం మొదలెట్టాలి? ఎవరో మాంసం అంటున్నారు, అయ్యో ఇప్పుడే కదమ్మా మాంసం వద్దన్నా. ఇక నుంచి మనం ఏం తినాలి? మంచి పదార్థములు భుజించాలి. ఆమెన్. విత్తనములు అంటే అవి ఇప్పుడు చెప్పినవి అని వాటిని మీరు ఉపయోగించుకోండి, వాటిని మీరు తినండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఆఖరికి ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. యెషయా గ్రంథం 55, 10, 11 వాక్యాలు. వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి, చూడండి, భూమిని తడిపి, ఆకాశం నుంచి కనుక వర్షం వస్తే అది వచ్చి ఏం చేస్తుందంట? భూమిని తడిపి విత్తేవానికి విత్తనములు, భుజించేవానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు మాటలు. హల్లెలూయా. బాగా మళ్ళా జాగ్రత్తగా వినండి. ఆకాశం నుంచి గనక వర్షం వస్తే వచ్చిన వర్షం మళ్ళా వెనక్కి వెళ్ళదు. వచ్చి ఏం చేస్తుందంటే అది భూమిని తడుపుతుంది, విత్తేవానికి విత్తనాలను ఇస్తుంది, భుజించేవానికి ఆహారం ఇస్తుంది. అంటే వర్షం వచ్చిందంటే ఫలము కనబడుతుంది, ఫలితం కనబడుతుంది. అలాగే దేవుని నోట నుండి వచ్చిన మాట నీకు ఫలాన్ని ఇవ్వాలి. దేవుని వాక్యం నీ జీవితంలో ఫలించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆచారంగా ఏదో ఆదివారం కొద్దిసేపు కూర్చోవాలి, దేవుని సన్నిధికి రావాలి, వెళ్ళాలి, వినాలి అనేటటువంటి ఆలోచన కాదు. మనం వచ్చామంటే దాని ఫలితం మనం పొందుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గత కొన్ని దినాలుగా నేను ఆ యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. దైవ సేవకులు, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి దైవ సేవకులు, వారికి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మంచి దైవ సేవకులు, మంచి సేవ చేస్తున్నారు. అయితే వాళ్ళు మరి ఈ యొక్క సోషల్ మీడియాని ఆధారం చేసుకొని సోషల్ మీడియాలో అనేక రకాలుగా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి వాళ్ళు పోట్లాడుకునేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటూ క్రైస్తవ్యములో అనేక రకాలైనటువంటి పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు. ఇది లోకంలో ఉన్నటువంటి అన్యజనుల మధ్య ఒక అవహేళనగా కనబడతా ఉన్నది. హల్లెలూయా.
కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఒక మాట చెప్తాను. ఇప్పుడే మీరు చదువుకున్నారు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26 వాక్యాలు ఒకసారి చదవండి. గలతీలకు రాసినటువంటి పత్రిక. మనము ఆత్మను అనుసరించి జీవించువారు, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము, ఒకరినొకరము వివాదములు రేపకయు. ఏం చేయాలంట? వివాదములు రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, వృధాతిశయము వృధాగా అతిశయ పడకయు ఉందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిస్థితులన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతంలో కూడా మనకి ప్రారంభ శతాబ్దంలో, క్రీస్తు మొదటి శతాబ్దంలో కూడా ఇలాంటి కలహాలు అనేవి ఉన్నాయని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము 7-8 వాక్యాల్లో కూడా మనం చూడగలం. అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము 7-8 వాక్యాలు. అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దూకయ్యులకు కలహము పుట్టినందున ఆ సమూహము 2 భాగాలైపోయిందంట. అప్పుడు వరకు వాళ్ళు ఒకే పక్షంగా ఉన్నారు, అప్పటి వరకు వారు ఒకే గుంపుగా ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ ఆ వాక్యము లేదా ఆ యొక్క మాటలు చెప్పారో దానిని వారు అంగీకరించలేక వాళ్ళలో కలహము పుట్టి వారు 2 గుంపులుగా విడిపోయారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నేనేమంటున్నానంటే, దైవ సేవకులైనటువంటి వారు మంచి దైవ సేవ చేస్తున్నారు. కొన్ని లక్షల మందిని దేవునిలోకి నడిపిస్తూ ఉన్నారు. చాలా మంచి సేవ చేస్తున్నారు. మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి దైవ సేవకులండి. అయితే వాళ్ళు ఈ విధంగా కూర్చొని మరి ఈ సోషల్ మీడియాలో ఒకరినొకరు మరి అలా అనుకోవటం వల్ల అన్యజనుల మధ్య దేవుని నామము అవమానపరచబడుతుంది, దూషించబడుతుంది తప్ప అసలు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు చేసే భక్తి ఏంటో వీళ్ళకే తెలియదురా అన్నట్టుగా అయిపోయింది ఈరోజు మనకి. అన్యజనులు ఏమనుకుంటున్నారంటే, ఈ క్రైస్తవులు బైబిల్ చదువుతారు కానీ బైబిల్ చదివేటటువంటి వీళ్ళకే ఒకళ్ళకి తెలిసింది మరొకరికి తెలియదు, మరొకరికి తెలిసింది మరొకరికి తెలియదు. ఒకళ్ళు ఎలాగంటే ఒకళ్ళు అలాగంటారు. అవునా కదా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఒక ఆయన అంటాడు, యేసు ప్రభు రక్తం ఆదాములోంచి వచ్చింది అంటున్నాడు ఒక ఆయన. ఎక్కడి నుంచి అంట? యేసు ప్రభువులో ఉన్న రక్తం అంట ఆదాములోంచి వచ్చిందంట ఒక ఆయన అంటున్నాడు. ఊరిగా నీకు వాక్యం తెలియదు, యేసు ప్రభు రక్తం ఆదాములోంచి ఎలాగొస్తుంది? మరియమ్మ గర్భంలో పుడితేని. మరియమ్మ రక్తమే యేసుబాబులో ఉందంటాడు ఈయన. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఒక ఆయనేమో ఆదాములో ఉన్న రక్తం వచ్చిందంటాడు యేసుబాబుకి, మరొక ఆయనేమో ఊరుగా మరియమ్మ కడుపులోంచి పుడితే మరియమ్మ రక్తం వచ్చింది యేసుబాబుకి అంటాడు. అయితే పిల్లరా గమనించండి, బైబిల్ చెప్తుంది, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో సశరీరుడిగా ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడంట? సశరీరుడిగా. ఆయన శరీరం ఆయనదే, సొంతంగా తయారు చేసుకున్నాడు ఆయన. ఎవరి రక్తం ఆయనలో లేదండి. ఆదాము రక్తం ఆయనలో లేదు, మరియమ్మ రక్తం ఆయనలో లేదు. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆ మర్మం తెలుసుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు చక్కగా చెప్పాడు, దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పగా ఉన్నది. అదేంటంటే ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. ఆయన శరీరము ఎవరో వల్ల రాలా. ఆయనలో ఉన్న రక్తము ఆయనదే, ఆయనలో ఉన్న జీవం ఆయనదే, ఆయన శరీరం ఆయనదే. ఎవరి వల్ల పుట్టలేదు. ఆయన పరిశుద్ధాత్ముడిగా, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినంటారు. కాబట్టి ఆయనలో ఉన్న రక్తము పరిశుద్ధ రక్తము. హల్లెలూయా. సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణ వశ్యకం తద్రక్తం పరమాత్మీన పుణ్యదాన బలియాగం. సర్వ మానవుల యొక్క పాపం పరిహరించబడాలంటే అది రక్తము చిందించబడాలని
ఉపనిషత్తుల్లో కానివ్వండి, వేదాల్లో కానివ్వండి, ఇందులోనైనా చెప్తూ ఉండొచ్చు, ఎవరైనా చెప్తూ ఉండొచ్చు. అయితే ఆ రక్తము ఎవరిదై ఉండాలంటే తద్రక్తం పరమాత్మేనా, ఆ రక్తము భగవంతుడిదై ఉండాలి, ఆ రక్తము పరిశుద్ధమై ఉండాలి. మరి ఆదాము రక్తం అయితే ఎందుకు పరిశుద్ధమవుతుంది? మరి అమ్మ రక్తం అయితే ఎందుకు పరిశుద్ధమవుతుంది? లేదు లేదు, ఖచ్చితంగా ఆయన రక్తము పరిశుద్ధమైనదే, సొంత రక్తమే. ఆమేన్. దానికి ఏ రక్తంతోనూ కూడా పని లేదండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మరొక ఆయన అంటాడు, విగ్రహాలకు అర్పించిన దాన్ని ప్రార్థన చేసుకుని తినేయొచ్చు అని ఒక ఆయన అంటారు. ఇంకొక ఆయన అంటాడు, అసలు ప్రార్థన చేసుకోవడం ఏంటని ఆయన, అసలు దాన్ని ముట్టుకోకూడదు అంటాడు ఒక ఆయన. ఇద్దరూ పాస్టర్లే, ఇద్దరు కూడా పాస్టర్ గారులే, మంచి పాస్టర్ గారు, వాళ్ళు మంచి సేవ చేస్తున్నారు, మంచి దైవ సేవకులు, వాక్యాన్ని చక్కగా బోధిస్తారు. అయితే నేను అనేది ఏంటంటే, వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చొని తమ్ముడు ఇలా కాదు, అన్నయ్య ఇలా కాదు అని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది. కలిసిపోలేండి ఎందుకు. నేను అనేది ఏంటంటే, సమాజము ఇప్పుడు క్రైస్తవ సమాజమే కాకుండా లోకంలో చూసేటటువంటి ప్రజలు కూడా ఏమనుకుంటారంటే, వీళ్ళకే పడదు, వీళ్ళకే తెలీదు, ఎందుకురా నాయన క్రైస్తవంలోకి వెళ్తారు మీరు అని చెప్పి వచ్చే వాళ్ళని కూడా రానివ్వరు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ నమ్ముతున్నారు, వాళ్ళు క్రీస్తుని నమ్ముతున్నారు. ఒకళ్ళ సిద్ధాంతం అంటే ఒకళ్ళకి పడదు, ఒకళ్ళేమి ఇది చేయొచ్చు అంటారు, ఒకళ్ళు చేయకూడదు అంటారు. వాళ్ళకే తెలియదు. తెలియని భక్తి మీరెందుకురా వెళ్ళి చేస్తారు, మనకు బోళ్ళంత భక్తి ఉంటేనని వచ్చి వాళ్ళని కూడా రానివ్వరు. కాబట్టి పిల్లరా, ఇలాంటి సోషల్ మీడియా వేదికలను చేసుకోకుండా ఏదైనా ఉంటే చక్కగా ఒక గదిలో కూర్చుని దాన్ని సమంజసంగా మాట్లాడుకుని సరి చేసుకోవడం ఉత్తమమైనది. అది హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, ఇంకొక ఆయన ఏమంటాడంటే, విశ్రాంతి దినం అనేది దేవుడు ఏర్పరిచింది శనివారమే తప్ప ఆదివారం కాదంటాడు ఆయన. విశ్రాంతి దినము శనివారమే మీరు దేవుని మందిరంలో కూడుకోవాలి, ఆదివారం వెళ్ళవలసిన అవసరం లేదంటాడు ఒక ఆయన. మరి ఇప్పుడు ఆదివారం వెళ్ళాలా, శనివారం వెళ్ళాలా? ఇప్పుడు క్రైస్తవ లోకంలో ఒక గలిబిలి లాంటిది ఏర్పడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక్కడే అంటాడు ఒక ఆయన, లేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం అంటాడు ఒక ఆయన. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని నమ్మేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. క్రైస్తవుల్లోనే ఇన్ని రకాల ప్రజలు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆయన డ్రమ్ము కొడితే పరిశుద్ధాత్మ వస్తుందంట, డ్రమ్ము కొడితే పరిశుద్ధాత్మ దిగి వస్తుంది అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటాడు, అరే డ్రమ్ము కొడితే పరిశుద్ధాత్మ ఎగిరిపోద్దని అంటాడు. దేవుడు అల్లరికి కర్త కాదు కాబట్టి డ్రమ్ములు వాయించకూడదు అంటారు ఒకళ్ళు. డ్రమ్ములు వాయిస్తే పరిశుద్ధాత్మ వస్తుందని ఒకళ్ళంటే, డ్రమ్ము వాయిస్తే పరిశుద్ధాత్మ ఎగిరిపోద్దని వాళ్ళు. ఇంకెట్టండి క్రైస్తవంలో భక్తి చేసేది? ఎవరు చెప్పేది కరెక్టో మనకు అర్థం కాని పరిస్థితులు అయిపోయినాయి. ఒకళ్ళు అంటారు స్వస్థతలు ఉన్నాయంటారు, మరొకరు స్వస్థత లేదంటారు. హల్లెలూయా. ఒకరు క్రిస్మస్ చేయొచ్చు అంటారు, ఒకళ్ళేమో క్రిస్మస్ చేయకూడదంటారు. ఇన్ని రకాల బాధల్లో క్రైస్తవ్యము భక్తి చేస్తూ ఉన్నది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఏ విధంగా చెప్పినా అది బైబిల్లో ఉన్నదా లేదా అనేది మనం పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. స్త్రీలు ఆభరణాలు లేదా ఆ బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదనే విషయాల్లో ఒక ఆయనేమో సిలువు బొట్టెట్టుకోండి అంటాడు, ఒకళ్ళేమో అసలు బొట్టే పెట్టుకోకూడదు అంటారు, ఒకళ్ళేమో తగు మాత్రం పెట్టుకోండి అంటారు, కొంతమంది ఏమో అసలే పెట్టుకోవద్దు అంటున్నారు. ఇదంతా కూడా క్రైస్తవ్యములో ఒక గలిబిలి తీసుకొస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక 15వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. రోమాపత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యం. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన
వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి. ఆమేన్. ఏమండి, తినొచ్చా తినకూడదా, పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చుకోకూడదా, వీటిలో మనము వ్యర్థముగా వీటి గురించి తర్కించుకునే కంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నాడంటే, అన్యజనులు విధేయులగునట్లు, అన్యజనులు దేవుని పట్ల విధేయులగునట్లు ఏం చేయాలంటున్నాడు? వాక్యము. ఏంటది? వాక్యము చేతను. అంటే వాళ్ళు ఎలా విధేయులవుతారు? వాక్యము చేత విధేయులవుతారు, వాక్యము చేత లోబడతారు. వాక్యం చెప్పాలి వాళ్ళకి. చెప్పే వాక్యమే నువ్వు ఒకలాగా చెప్పి ఆయన ఒకలాగా చెప్తే వాళ్ళు ఏమి నమ్మాలి? నువ్వు చెప్పే వాక్యమే సరైంది కాకపోతే, ఒక పాస్టర్ ఒకలాగా చెప్పి మరొక పాస్టర్ ఒకలాగా చెప్తే ఏది సత్యం అనేది వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది? అన్యజనులకి ఒక పాస్టర్ వాక్యం ఒకటే కానీ ఒక సేవకుడు ఒకలాగా చెప్పి మరొక సేవకుడు మరొకలాగా చెప్తే ఆ అన్యజనులైనటువంటి వారు ఎలాగ విధేయులవుతారు? ఏ వాక్యము నమ్మాలి? ఈ వ్యక్తి చెప్పింది నమ్మాలా, ఈ వ్యక్తి చెప్పింది నమ్మాలా? అందుకే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, వాక్యము చేతను క్రియ చేతను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లలు? క్రియలు ఉండాలండి. వాక్యం బోధించినప్పుడు క్రియ కూడా కనపడాలి అక్కడ. హల్లెలూయా. నా దేవుడు సజీవుడైన దేవుడు, మృతులను సహితము బతికించగలిగిన గొప్ప దేవుడని అపోస్తలుడైనటువంటి పౌలు బలముగా బోధిస్తా ఉన్న సమయంలో, హల్లెలూయా, ఐతుకు అనే సహోదరుడు కిటికీలోంచి జోగి కింద పడితే అపోస్తలుడైనటువంటి పౌలు కిందకు వెళ్ళి, ఓ ఇతని ఆత్మ ఉన్నది, ప్రాణం ఇక్కడే ఉన్నది, భయపడబాకండి అని చెప్పి ఆ వ్యక్తిని వెంటనే బ్రతికించి పైకి తీసుకొచ్చాడు. అది క్రియ అంటేనే, అది క్రియ. హల్లెలూయా. అలాంటి క్రియ చేసి ఛాలెంజ్ చేసి చెప్పు. అందుకే అంటారు, ఒట్టి మాటలు కట్టిపెట్టు అయ్యా, గట్టి మేలు తలపెట్టు. ఎందుకు మాటలు ఏంటి? ఎందుకు ఏమి ఉపయోగపడతాయి మన మాటలు కాదు మనకు కావాల్సింది, చేతలు అంటారు. ఆ చేతలే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేతి చూపించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను. రోజు అడవిలో ఆ కట్టెలు ఏరుతూ ఆ మంట దగ్గర కాసుకుంటున్నప్పుడు ఒక సర్పం వచ్చి చేయి పట్టేసుకుంది ఎవరిని. మనమైతే ఏం చేస్తాం? వామ్మో అయిపోయినరా బాబు, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళరా నాయను అంటాం కదా. లేకపోతే గబగబా కట్టుకట్టేసి ఇక హాస్పిటల్లో పరిగెడతాం. కానీ పౌలు గారు ఏం చేశాడు తెలుసా? ఏంటి ఎలా పట్టుకున్నా వద్దు అని ఇలాగ అన్నాడంట. ఆ మంటలో పడేసాడంట దాన్ని. హల్లెలూయా. అక్కడున్న అన్యజనులు అందరూ కూడా ఇతడు దేవునికి విరోధంగా ఏదో చేశాడు, అందుకే మన దేవుడు వచ్చి చంపేస్తున్నాడు అని. మన దేవుడు ఎవరు? నాగరాజు. మన దేవుడు ఎవరు? మన దేవుడు నాగరాజు వచ్చి ఈ పౌలు గారిని చంపేస్తున్నాడు, కరిచేస్తున్నాడు రా అని అన్నారు. ఈ నాగరాజుని ఏం చేశాడంటే, ఏంట్రా నువ్వు వచ్చి నన్ను పట్టుకున్నావు అని చెప్పి ఇలాగలా మంటలో ఇదిలిస్తే మంటలో పడి నాగరాజు కాలిపోయాడు. దేవునికి స్తోత్రం. నాగరాజు చచ్చిపోయాడు తప్ప పౌలు గారు చచ్చిపోలేదు. అప్పుడు అనుకున్నాను, బాబోయ్ మన నాగరాజు గొప్పోడు అనుకున్నావురా, నాగరాజు కంటే పౌలు గారే గొప్పోడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, క్రియల చేత, గురుతుల బలము చేత, మహత్కార్యముల చేత, పరిశుద్ధాత్మ బలము చేత, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించే కానీ. అంతే, వాటి గురించి మాట్లాడుకోవాలి. నీ జీవితంలో దేవుడు నీ పట్ల ఏదైనా చేస్తే దాని గురించి ఛాలెంజ్ చేసి చెప్పు. అంతేగాని ఎందుకు వ్యర్థమైనటువంటి వాటి యందు మనము విచారణ చేసుకుంటూ కలహాలు పుట్టించుకుంటూ లోకంలో ఉన్నటువంటి వారికి మనం అవహేళనగా ఉండకూడదు. మన క్రైస్తవ జీవితం, భక్తి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఫ్రాక్ట్ అంటున్నారు, ఒక మాట అంటున్నాడు, నీ జీవితంలో సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మరలా నీవు వాక్య విషయంలో ఎన్నడూ మోసపోవద్దు. ఏ ఉపదేశ క్రమమునైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏ సత్యవాక్యమునైతే నువ్వు పట్టుకున్నావో, ఏ ఆది అపోస్తుల యొక్క ప్రవక్త బోధల మీద నీ సంఘం కట్టబడిందో, ఏ ఉపదేశ క్రమం అయితే నీవు ప్రతి ఆదివారం నీవు వింటున్నావో, ఆ ఉపదేశ క్రమం మీదే నువ్వు నిలబడు. మరి ఎటువంటి బోధ వచ్చినా సరే నువ్వు దాన్ని నమ్మొద్దు అంటున్నాడు. వింటున్నారా? ఏ ఉపదేశ క్రమము నీకు బోధించబడుతుంది, ఏ ఉపదేశ క్రమములో నువ్వు ఉన్నావు, నువ్వు వెళుతున్న సంఘం ఎటువంటిది, నీ సంఘ కాపరి బోధిస్తున్న వాక్య క్రమము బైబిల్లో ఉన్నదా లేదా, నువ్వు వినుచున్న వాక్యము సత్యమా కాదా అనేది నువ్వు ఎరిగినప్పుడు నువ్వు ఎట్టూ తొట్టిల్లిపోవు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఏ ఉపదేశ క్రమంలో ఉన్నావో, ఏ బోధను నువ్వు సత్యమని నమ్ముచున్నావో, దాని నుండి ఎన్నడూ తప్పిపోవద్దు. మనం జీవించుతున్న కాలము, ఈ కాలానికి దేవుడు నీకు ఏ వాక్యాన్ని ఇచ్చాడో దానిని బైబిల్తో సరిచూసుకో. దానికి సరిపోతే ఇక ఎవరి మాట నీవు నమ్మవలసిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? ఈరోజు మనకి వర్తమాన పుస్తకాలు పంపిస్తూ ఉన్నారు, వస్తున్నాయి. ఇప్పుడు ఆ వర్తమాన పుస్తకాలు మనం ఏం చేస్తున్నాం? వర్తమాన పుస్తకాన్ని బైబిల్తో కంపేర్ చేసుకుంటున్నాం. ఆ చెప్పినటువంటి వాక్యము బైబిల్లో ఉన్నదా లేదా అని. ఆమేన్. అది మనకు గైడ్ అయితే ఇది మనకు టెస్ట్ అయి ఉన్నది. ఇదే మనకి ప్రామాణికం. వింటున్నారా? గైడ్ కాదు, ఇదే మనకు ప్రామాణికమై ఉన్నది. బైబిల్నే మనం దగ్గర పెట్టుకోవాలి. వర్తమానం పక్కన పెట్టుకోవాలి, బైబిల్ని పక్కన పెట్టుకోవాలి. రెండింటినీ కూడా మనం చదవాలి. చదివినప్పుడు అది నీకు సత్యమని తేలితే ఇక నువ్వు ఎవరి మాట వినవలసిన అవసరం లేదు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవాలి. అదేమనగా దేవుని యొక్క రక్షణ అనేది మొదటగా యూదునికి ఇవ్వబడింది. రక్షణ అనేది మొదటిగా ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? యూదులకు ఇవ్వబడింది రక్షణ అనేది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత అన్యునికి అనుగ్రహించబడింది. ఈ విషయం ఎక్కడ ఉంటుందంటే రోమాపత్రిక 1:16 ఉంటుంది చూడండి ఒకసారి. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంటుంది చూడండి అన్నమాట. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి ఈ పరలోక రాజ్య సువార్త అనేది మొదట యూదునికి, ఆ తర్వాతే గ్రీకులకైనా, అన్యులకైనా, సమరయులకైనా, హెరోదీయులకైనా, హివ్వీలకైనా, హిసితీయులకైనా, ఎవరికైనా సరే రక్షణ మొదట యూదులకు వచ్చింది. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిందే యూదుల కోసం. 13:23 ఉంటుంది ఆ మాట. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 23వ వాక్యం ఉంటుంది చూడండి. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఎవరి కొరకు? ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుడగు యేసుని పుట్టించెను. ఇశ్రాయేలీయుల కొరకు. యేసు పుట్టింది ఎవరి కొరకు అంటే ఇశ్రాయేలీయుల కొరకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 1:21 కూడా వ్రాయబడిన మాట ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకే ఆయన వచ్చాడు. తిరగేయకండి, ఇంకా పాపం అంతసేపు తిరగేయకండి. తన ప్రజలను ఎవరా ప్రజలంటే యూదులే, ఇశ్రాయేలీలే. వాళ్ళే ఆయన ప్రజలు. వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. అందుకే ఇప్పుడు సువార్త ఎవరికంటే యూదులకే. ఆ తర్వాతే గ్రీకులకైనా, అన్యులకైనా, మిగతా వారికి తర్వాత దొరికింది మనకు సువార్త. యాక్చువల్గా సువార్త ఎవరికి వచ్చిందంటే యూదులకు వచ్చింది, ఇశ్రాయేలుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు ఆ యూదులు, ఆ ఇశ్రాయేలీలు
ఆ సువార్త వినేసి ఉంటే ఆ రాజ్యాన్ని అప్పుడే స్థాపించేసిన ఆయన. ఆ రాజ్యాన్ని అప్పుడే స్థాపించేసిన. ఇక నో సెకండ్ కమింగ్, నో థర్డ్ కమింగ్. రెండో రాకడతో పని లేదు, మూడో రాకడతో పని లేదు. ఆ రోజు ఇశ్రాయేలీలు గనక, యూదులు గనక ఆ రాజ్య సువార్తను ప్రకటిస్తున్న, యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటిస్తున్న పరలోక రాజ్య సువార్తను గనక వాళ్ళు అంగీకరించుంటే ఈరోజు ఇక ఈ రెండవ రాకడతో పని ఉండేది కాదు. కానీ వాళ్ళు అంగీకరించలేదు కనుక ఆ రాజ్య సువార్త ఎక్కడికి వెళ్ళిందంటే అన్యజనులమైన మన యొద్దకు వచ్చింది. రక్షణ అనేది ఎవరికి వచ్చిందంటే మనకు వచ్చింది. యూదులలో నుండి, యూదుల దగ్గర నుండి యూదులు త్రోసివేశారు కాబట్టి ఆ రక్షణ మనకు వచ్చింది. అందుకే భక్తుడైనటువంటి యోహాను తన పత్రికలో, యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయంలో 11వ వాక్యం అనుకుంటా చూడండి, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. 11 12 వాక్యంలో ఉంటుంది. ఇంకా పైకి చదువుకుంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఎవరా స్వకీయులు అంటే యూదులే ఆయన స్వకీయులు, ఇశ్రాయేలీలే ఆయన స్వకీయులు. ఆయన యొద్దకు వస్తే ఆయనను వారు అంగీకరించలేదు. అయితే ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మీరు అర్థం చేసుకున్నారా? దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, దేవుడు పరలోకంలో ఎలాగైతే ఒక రాజ్యాన్ని కలిగి ఉన్నాడో అలాగే భూమి మీద కూడా ఒక రాజ్యాన్ని కలిగి ఉండాలి, ఏర్పరచాలి. ఆ రాజ్యాన్ని నా పిల్లలు పరిపాలించాలి. అది ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన. ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను పరలోకములో ఒక రాజ్యాన్ని కలిగి ఉన్నాను. పరలోకంలో నేను ఎలాగైతే ఒక రాజ్యాన్ని కలిగి ఉన్నానో ఆ రాజ్యాన్ని నేను పరిపాలిస్తున్నానో అలాగే నా పిల్లలు భూమి మీద ఒక రాజ్యాన్ని కలిగి ఉండాలి. ఆ రాజ్యాన్ని నా పిల్లలు పరిపాలించాలి అన్నది ఆయన సంకల్పమై ఉన్నది, ఆయన ప్రణాళిక అయి ఉన్నది. అందుకే దేవుడు భూమి మీద ఆయన ఏం చేశాడంటే చూడండి, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 4-5 వాక్యాల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 4-5 వాక్యంలో, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేశావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. హల్లెలూయా. మట్టిని తీసావు, మనిషిగా చేసావు, అధికారం ఇచ్చావు, పాలించమన్నావు, మట్టిని చేసావు. పాట రాదా మీకు? ఏమా నేను రాసిందే కదా, ఇలా నేను రాసిన పాట కూడా మీరు పాడుకోవట్లేదా? అయ్యో, మట్టిని తీసావు, మనిషిగా చేసావు, పూసావు, పాలించమన్నావు, ఆరాధనా ఆరాధనా. కాదు నాయన, నువ్వో రకంగా కొడుతున్నావు, నేనో రకంగా పాడుతున్నావు. అది వెస్ట్రన్ స్టైల్ రావాలన్నమాట. ఏంటది? వెస్ట్రన్ మ్యూజిక్. ప్రజిత్ మీ నాన్న ఇందాక చెప్పాడు, నీకు నేర్చుకుంటావా? ప్యాడ్ నేర్చుకో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? మట్టిని తీసుకున్నాడు, మనిషిగా చేశాడు, అధికారం ఇచ్చాడు, పాలించమన్నాడు. ఈ 4 ముక్కలు పట్టుకుని పాట రాశాను. మరి మీరు పాడతారనుకుంటుంటే మీరు పాడతలేదు, మా పాస్టర్ గారిదే కదా ఎప్పుడైనా పాడుకోవచ్చు అనుకుంటున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కాబట్టి నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేశావు, నీ మహిమ ప్రభావములు వానికి ధరింపజేసి కిరీటంగా ధరింపజేశావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా?
ఆయన చేతి పనుల మీద, ఆయన సృష్టి అంతటి మీద దేవుడు మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయపడవలసిన అవసరం లేదు ఏ విషయంలో అయినా సరే. అందుకే అన్నాడు, ఇందాక మనం చదువుకున్న భూజంతువులన్నిటికీ బెదురుందంట. బెదురు మీకు ఎలాగ బెదురుందో, భయం ఉందో, వాటికి కూడా అలాగే బెదురుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చేతి పనులన్నిటి మీద దేవుడు మానవుడికి అధికారం ఇచ్చాడు, పాలించమన్నాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ మొదట యూదులకి, ఆ తర్వాత అన్యులకి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన 12 మంది శిష్యులు పిలిచి, మత్తయి సువార్త 10:5 చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలీయుల వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. చూసారా ఎంత ఖండితంగా చెప్తున్నాడో చూడండి, ఎంత ఖండితంగా చెప్తున్నాడో చూడండి. ఛత్తీస్గఢ్లో దినకరన్ గారి యొక్క సభలు ఆఫ్ చేస్తారు ఇప్పుడు, తెలిసిందా? తణుకులోనేమో, తణుకులో పక్కనే మన తణుకులో నిన్న మొన్న జరగవలసిన సభలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆఫ్ చేస్తారండి. హల్లెలూయా. ఛత్తీస్గఢ్లో దినకరన్ గారి కుమారుడు పాల్ దినకరన్, ఆయన సభలు అసలు భారీ సభలు అనమాట, అవి చాలా భారీ సభలు, అవి ఆఫ్ చేస్తారు అక్కడ. నేను మీకు అదే చెప్తున్నాను, సువార్త మూయబడుతుంది, సువార్త మూయబడుతుంది. సువార్త లోకమందంతటా ప్రకటించబడింది, ఇప్పుడు మూయబడుతుంది. గమనించండి పిల్లరా, ఇవన్నీ జరుగుట మనం చూసినప్పుడు మన తలలు పైకెత్తుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? త్వరలోనే ఈ సంఘాలు కూడా మూయబడతాయి. త్వరలోనే క్రైస్తవ సంఘాలు, ఇలాంటి మందిరాలు ఇలా కూర్చుని ఆరాధన చేసుకోవడానికి మన దేశంలో పర్మిషన్లు ఉండవు. ఒకవేళ నిజంగానే నువ్వు అలా రావాలనుకుంటే నువ్వు గవర్నమెంట్ తరఫున నువ్వు ఒక సర్టిఫికెట్ను పొంది ఉండాలి. ఐఎమ్ ఏ క్రిస్టియన్, నీ పేరు మార్చబడాలి, నీ కులం మార్చబడాలి, సర్టిఫికెట్ ఉండాలి, అప్పుడే నువ్వు ఇక్కడ వచ్చి కూర్చోవాలి. అది లేకపోతే నువ్వు కూర్చుంటానికి, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి కూడా అవకాశం ఉండదు. ఇలాంటి కార్యాలు త్వరలో జరగబోతున్నాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత చివరి కాలంలో ఉన్నాం చూడండి. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు, సమరయుల పట్టణంలో ప్రవేశించొద్దు, కానీ చూడండి, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే మీరు వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు నశించిపోయారు. మెస్సయ్య అంటే ఎవరో తెలియట్లేదు వాళ్ళకి, దేవుడు అంటే ఎవరో తెలియట్లేదు వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 4:21, యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వాక్యం. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఒకవేళ మీకు ఇలాంటి ఆలయాలు లేకపోయినా, ఇలాంటి మందిరాల్లో కూడుకోవడానికి ఆ యొక్క గవర్నమెంట్ ఒప్పుకోకపోయినా, ఇప్పుడు నీవు ఎలా ఆరాధన చేయాలంటే ఆత్మతో. ఆత్మ ఎక్కడుంది? నీలోనే ఉంది. ఆత్మ ఎక్కడుంది? నీలోనే ఉన్నది. సత్యముతో అనగా వాక్యము. వాక్యం ఎక్కడ ఉండాలి? అప్పుడు వాక్యము కూడా నీలోనే ఉండాలి. వాక్యము కూడా నీలోనే ఉండాలి. ఆత్మ నీలోనే ఉండాలి. అందుకే మన ప్రవక్త చక్కగా చెప్పాడు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పాలంట.
ఆత్మ ఎక్కడ ఉందంటే పెండ్లి కుమార్తెలోనే ఉంది. ఆత్మ ఎక్కడుంది? పెండ్లి కుమార్తెలోనే ఉంది. అప్పుడు పెండ్లి కుమార్తెలో ఉన్న ఆత్మ రమ్ము అని చెప్పినప్పుడు పెండ్లి కుమార్తె కూడా ఏమనాలి? రమ్ము అనాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. పెండ్లి కూతురు ఏమనాలి? చీర కట్టుకోలేదు ఉండి ఆయన అనాలా? లిప్టిక్ వేసుకోలేదు ఉండి ఆయన 5 నిమిషాలు అనాలా? పెండ్లి కుమార్తె సిద్ధపడిపోతే ఏమంటది? మరణాత, త్వరగా రమ్ము, నువ్వు వస్తానన్నావు కాబట్టి త్వరగా రమ్మంటారు సిద్ధపడిపోయిన సంఘం. నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. రక్షణ యూదులోంచి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఒక దినం రాబోతోంది. ఆ దినమున తండ్రిని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ. కొండలతో పని లేదు, దేవాలయాలతో పని లేదు. కొండలతో పని లేదు, దేవాలయాలతో పని లేదు. నువ్వు ఆరాధించాలంటే నీ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే ఒక కాలం రాబోతోంది. ఆ కాలము ఇప్పటికే వచ్చి ఉన్నది అంటున్నాడు. అదిగో ఈ కాలము గురించే ప్రభు చెప్పాడు. ఇప్పుడు త్వరలోనే ఆలయాల్లో ఆరాధనలు ఆగిపోతాయి. యెరూషలేములో ఆరాధన ఆగిపోతుంది, కానీ ఒక ఆరాధన స్టార్ట్ అవుతుంది. పెండ్లి కుమార్తెలో ఆరాధన స్టార్ట్ అవుతుంది. వధువులో ఆరాధన స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు చక్కగా మనం విందాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూపించండి. మత్తయి సువార్త 21:43 వాక్యం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వాక్యం. త్వరగా తీసుకోండి. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడినని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవరి దగ్గర నుంచి తీసేస్తానంటున్నాడు చెప్పండి? యాక్చువల్గా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యూదుల దగ్గరికి. వాళ్ళు వద్దన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చింది? అన్యజనులకు వచ్చింది. ఇప్పుడు అన్యజనుల దగ్గర నుంచి మళ్ళీ తీసేయబోతున్నాడు. నా మాట అర్థమవుతుందా? 2000 సంవత్సరాలుగా టైం ఇచ్చాడు మనకి. 2000 సంవత్సరాల నుంచి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. అన్యజనులమైనటువంటి మన యొద్దకు దేవుడు సువార్తనిచ్చాడు. ఓ గొప్ప అద్భుతమైనటువంటి సువార్త ఈరోజు మనకు ప్రకటించబడతా ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కాబట్టి దేవుని యొక్క సువార్త ఈరోజు మన మధ్య విరివిగా ప్రకటించబడుతూ ఉన్నది. కానీ ఒకరోజు మళ్ళా అది తీసివేయబడుతుంది. కాబట్టి ఆ రాజ్యము తీసివేయబడక మునిపే ఆ రాజ్య పౌరులుగా మనం మారిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు రండి, అపోస్తుల కార్యం గ్రంథం 3వ అధ్యాయం 19-20 వాక్యాలు. త్వరగా అపోస్తుల కార్యం గ్రంథం 3వ అధ్యాయము 19-20 వాక్యాలు. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. దేవునికి స్తోత్రం. యూదులను ఉద్దేశించి చెప్పుచున్నటువంటి మాటలు. అంటే యూదులకి మారు మనసు లేదు, యేసుక్రీస్తును అంగీకరించే మనసు వారికి లేదు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు యూదులను ఉద్దేశించి చెప్పుతున్నాడు ఏమనంటే, మీరు మారు మనసు పొంది మెస్సయ్య ఆయనే అని గుర్తించండి. మీ మధ్యకు వచ్చిన ఆయనే మెస్సయ్య. ఆయన మీరు త్రోసివేశారు, ఆయనే మెస్సయ్య అని గుర్తించండి. మీరు మారు మనసు పొందండి. అది మారు మనసు పొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంతవరకు పరలోక నివాసి ఉండడం ఆవశ్యకం అంటే, దేవుడు భూమి మీద ఆయన ప్రజల కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాలనుకున్నాడు. నేను ముందే చెప్పాను మీకు,
పరలోకంలో ఎలాగైతే దేవుడు ఒక రాజ్యాన్ని కలిగి ఉన్నాడో అలాంటి రాజ్యాన్ని ఆయన పిల్లల కొరకు భూమి మీద స్థాపించాలనుకున్నాడు. స్థాపించి ఆయన పిల్లలు ఆ రాజ్యాన్ని పరిపాలించాలన్నది ఆయన కాన్సెప్ట్ అయి ఉన్నది, ఆయన ప్రణాళిక అయి ఉన్నది అది. అయితే ఆ రాజ్యాన్ని స్థాపించాలని ఆయన అనుకున్నాడు, కానీ స్థాపించే అవకాశం వీళ్ళు ఇవ్వాల. యూదులు ఇవ్వలేదు అవకాశం. ఇవ్వనప్పుడు ఆయన రాజుగా ఎలా ఉంటాడా? ఆయన రాజ్యమే స్థాపించినప్పుడు ఇంకా ఆయన రాజుగా ఎలా ఉంటాడు? అందుకే ఆయన వెళ్ళిపోయాడు. మీరు ఎప్పుడైతే నన్ను మెస్సయ్యగా గుర్తిస్తారో, ఎప్పుడైతే నన్ను మెస్సయ్యగా తెలుసుకుంటారో, నన్ను రాజుగా మీరు అంగీకరిస్తారో, అప్పుడు నేను మళ్ళా వచ్చి నేను ఏ రాజ్యాన్ని అయితే స్థాపించాలనుకున్నానో ఆ రాజ్యాన్ని స్థాపిస్తాను. అప్పుడు నేను ఆ రాజ్యానికి రాజుగా ఉంటాను, 1000 ఏండ్ల పరిపాలన చేసి చూపిస్తానన్నాడు. అదనమాట పరలోక రాజ్యం యొక్క మర్మం అది. అందుకే ప్రభు ఏమన్నాడు? నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజ్యం లేదు, భూమి మీద ఆయన రాజ్యం లేదు. అందుకే అన్నాడు ప్రార్థన ఎలా చేయాలి ప్రభు అంటే, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము. అదనమాట భూమి మీద ఆయన రాజ్యం రావాలి. ఇప్పుడు ఆయన రాజ్యం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉన్నది. ఇప్పుడు ఆయన రాజ్యం ఎక్కడికి రావాలంటే భూలోకానికి రావాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము, దానికి ముందు ఒకసారి యోహాను సువార్తలకు వెళ్ళండి. 21, 23. యోహాను సువార్త 21వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. ఎవరా శిష్యుడు? యోహాన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో బహు బలమైనటువంటి వ్యక్తి ఎవరు? యోహాను. ప్రభు అన్నాడు, నేను మరలా వచ్చి రాజ్యాన్ని స్థాపించే వరకు ఆ వ్యక్తి మరణించడు అన్నాడు. హల్లెలూయా. ఎవరు ఆ వ్యక్తి అంటే యోహాను. అయితే పిల్లలు గమనించండి, ఆయన ఉండగానే ఆయన రాజ్యాన్ని స్థాపించాలి. యోహాను ఉండగానే అంటే యోహాను ఉండగానే యూదులు మారిపోవాలి. యోహాను ఉండగానే ఇశ్రాయేలు యేసుక్రీస్తుని అంగీకరించాలి. యోహాను బ్రతికొండగానే గనక యూదులు లేదా ఇశ్రాయేలీలు మెస్సయ్యను దేవుడిగా అంగీకరించుంటే ఆ రోజే, అంటే యోహాను బ్రతికొండగానే యేసు వచ్చేయాలి, వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించాలి. అయితే అక్కడ కింద ఏమంటాడంటే, అతడు ఉండుట నాకు ఇష్టం అన్నాడు, అతడు చనిపోడు. ఆ కింద చదవండి అన్నమాట. నేను వచ్చే వరకు, అదిగో అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది మీకేమి? అదిగో అతను చనిపోడు అని చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే. అది ఆ చెప్పిన మాటను అర్థం చేసుకోవాలి మనం. ఆ చెప్పిన మాటను అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏమంటారంటే, అదిగో యేసుప్రభు వచ్చేదాకా యోహాన్ చచ్చిపోడంట, మరి యోహాన్ చచ్చిపోడు కదా అంటే యేసుప్రభు రాడు. ఇయ్య పట్టుకుంటారు వీళ్ళు. ఈ పెద్దగా కాలేజీలో, బైబిల్ కాలేజీలో చదివిన వాళ్ళు అందరూ ఏమంటారంటే, ఇయ్యే పట్టుకుని ఏం చేస్తారంటే, ఒకడేమో అదిగో యేసుబాబు వచ్చేస్తానన్నాడు కదా, అప్పుడు దాకా యోహాను బతుకున్నాడు కదా, ఇవన్నీ పట్టుకుని సోషల్ మీడియాలో అటో పాస్టర్ ఇటో పాస్టర్ కూర్చుని చర్చించుకుంటారనమాట. దీనివల్ల లోకంలో ఉన్నటువంటి హైందవ సహోదరుల్లో దేవుని యొక్క నామము దూషించబడతా ఉన్నది. వీళ్ళు చేసే బోధ, వీళ్ళు చేసేటటువంటి భక్తి వాళ్ళకే అర్థం కాదన్నట్లుగా ఈరోజు ఎంతోమంది అవహేళన చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, బైబిల్ చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి దాన్ని. హల్లెలూయా. ఇప్పుడు రండి 11వ అధ్యాయం 19వ వాక్యం. అపోస్తుల కార్యములను 11వ అధ్యాయము 19వ వాక్యం. స్తెఫను విషయంలో కలిగిన శ్రమలను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక
ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక చెదిరిపోయినటువంటి శిష్యులు యూదులకు తప్ప మరి ఎవరికి బోధ చేయలేదు, వాళ్ళు ఎవరికి బోధించలేదు. వాళ్ళు చెదిరిపోయిన యూదులకి, హల్లెలూయా, చెదిరిపోయిన శిష్యులు యూదులకు తప్ప మరి ఎవరికి వాళ్ళ వాక్యం బోధించలా. అయినప్పటికీ అన్యజనులకి సువార్త వెళ్ళిందా లేదా? అదేంటంటే దేవుని యొక్క కనికరం అయి ఉన్నది, దేవుని యొక్క కృప అయి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మణిపూర్లో మనష్షే గోత్రికులు ఉన్నారంట. మణిపూర్లో మనష్షే గోత్రికులు, ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల్లో మనష్షే గోత్రికులు ఎక్కడున్నారు? మణిపూర్లో ఉన్నారంట. లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు మన భారతదేశం వచ్చారంట. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి గుంటూరులో కానివ్వండి, కాకినాడలో కానివ్వండి, మరి ఇంకా ఏవి కేరళలో కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు లేవి గోత్రికులంట. వాళ్ళు ఎవరు? లేవి గోత్రికులంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా చెప్తున్నాను వినండి. మాదిగలు లేవి గోత్రికులంట. వాళ్ళు ఇజ్రాయేలీలంట. మతిపోద్దిగా అర్థమైందా? వాళ్ళు ఎవరనుకుంటున్నారు మీరు? వాళ్ళు ఇజ్రాయేలీలంట, లేవి గోత్రికులంట వాళ్ళు. ఇది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేయడానికి మన గుంటూరులో ఈ లేవి గోత్రానికి సంబంధించినటువంటి ఒక సేవకుని, పాస్టర్ గారిని DNA టెస్ట్ చేస్తే అతడు ఇజ్రాయేలీయుడు అని వచ్చింది. మొన్నే గుంటూరులో టెస్ట్ చేశారు. 20,000 అంట టెస్ట్కి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్త అనేది ముగియబడతా ఉన్నది. సువార్త ముగియబడే సమయంలోకి మనం వచ్చేసాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, రోమాపత్రిక 11:25 రెండు త్వరగా. రోమాపత్రిక 11వ అధ్యాయం 25 వాక్యం. నేను ఇందాక ఒక విషయం చెప్పాను మీకు, లేవి గోత్రికులు ఎవరో చెప్పానా? ఇప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను లాస్ట్ని. దేవుడు మీకు ఎలాంటి అవకాశం ఇచ్చాడో తెలుసా? అన్యజనులైనటువంటి వారికి దేవుడు ఎలాంటి అవకాశం ఇచ్చాడో తెలుసా? హల్లెలూయా, మీరు యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి మాదిగల్లో ఉన్నటువంటి పురుషులను కానీ స్త్రీలను కానీ వివాహం చేసుకోవడం ద్వారా, ఆమేన్, మీరు ఇజ్రాయేలుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు, చేయలేరు, అందరూ చేయలేరు ఈ కార్యం. దేవుడు ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఇందాక మనం చదువుకున్నాం, అక్కడ సున్నతి పొందుట ద్వారా కానీ, అక్కడ పౌలు గారు అన్నాడా లేదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు రండి 11:25 రోమపత్రిక 11వ అధ్యాయం 25 వాక్యం. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నారు. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగింది. ఎవరు కలగజేశారు? దేవుడే. ఎందుకు కలగజేశాడు చెప్పండి? మన కోసమే. ఎవరి కోసం? మన కోసమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ కఠినమైన మనస్సు వారికి కలగకపోతే, రక్షణ యూదులకే కనుక వచ్చేస్తుంటే, వాళ్ళు ఆ రోజే రక్షించబడి ఉంటే దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చేసిండును. అప్పుడే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించుండును. ఈరోజు మనకు రక్షణ కలిగేది కాదు. ఆమేన్, హల్లెలూయా. కనుక అన్యజనులలో నుండి రక్షింపబడిన వారే క్రైస్తవులుగా మారారు. క్రైస్తవులు ఎవరు? అన్యజనులలో నుండి రక్షింపబడిన వారే క్రైస్తవులుగా మారారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా క్రైస్తవులుగా మారవలసిందే. అటు ఇజ్రాయేలీలు కూడా క్రైస్తవులుగా మారాలి. ఇజ్రాయేలీలు కూడా క్రైస్తవులుగా మారాలి. మారకపోతే దేవుని రాజ్యం లేదు వాళ్ళకి. చెప్తాను, జాగ్రత్త వినండి. హల్లెలూయా. యేసుక్రీస్తు కాలంలో ఎవరికి సువార్త ప్రకటించబడింది అంటే యూదులకు.
అయితే దాన్ని వారు ఏం చేశారు? అంగీకరించలేదు. ఇప్పుడు రండి రోమాపత్రిక 15:19 రండి. ఇందాక చదువుకున్నాం మనం. అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి. ఆమేన్. చాలా జాగ్రత్తగానండి. మోషే కాలంలో ఐగుప్తులో అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఐగుప్తులో జరిగించాడా? వాటిని చూసినటువంటి ఐగుప్తీయులు ఎవరైనా రక్షించబడ్డారా? ఐగుప్తులు ఎవరైనా ఇశ్రాయేలు దేవుని మీద నమ్మకం ఉంచారా? లేదు. మరి ఎవరు నమ్మకం ఉంచారు? ఇశ్రాయేలీలే నమ్మకం ఉంచారు. ఆ సూచక క్రియలను, ఆ మహత్కార్యములను, ఆ అద్భుత కార్యములను చూచి ఇశ్రాయేలీలే మోషేని వెంబడించారు. నా మాటలు అర్థమవుతున్నాయా? కానీ ఐగుప్తులు వెంబడించాల. అలాగే ఈరోజు కూడా అపోస్తుల ద్వారా జరిగిస్తున్నటువంటి మహత్కార్యాలు కానీ, సూచక్రియలు కానీ, గుర్తుల బలము కానీ ఇవన్నిటినీ చూసి ఇశ్రాయేలీలు రక్షణ పొందరు. ఎవరు విధేయులవుతారు? అన్యజనులు విధేయులవుతారు. అన్యజనులు యేసుని నమ్ముతారు. అన్యజనులు రక్షణలోకి వస్తారు. అందుకే అంటున్నాడు, అన్యజనుల కాలము సంపూర్తి వరకు. దేవుడు అన్యజనులకు నియమించినటువంటి కాలము సంపూర్ణమైపోవాలి. ఆమేన్. హల్లెలూయా. 25 వాక్యం కూడా చదవండి. రోమపత్రిక 15:25. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు గమనించండి, దేవుని యొక్క సేవకు దేవుడు పిలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటాం మనం. దేవుని యొక్క సేవకుని దేవుడు తనను పిలిచాడంటే తన సేవా జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోద్దని అనుకుంటాం మనం. కానీ పౌలు గారు అంటున్నాడు చూడండి, తెస్సలోని రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-4 వాక్యాలు. తెస్సలోని రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-4 వాక్యాలు. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానే ఉండక మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకు మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. చూడండి, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పాం కదా. అలాగే జరిగింది. ఇది మీకు తెలుసు. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము అది సేవకు దేవుడు పిలిచాడంటే, ఒక పాస్టర్ గారు అన్నాడు, సేవకు వచ్చాడంటే సావుకు వచ్చినట్టేనంట. సేవకు వస్తే సావుకు వచ్చినట్టంట. కానీ సేవకు పిలిచాడు దేవుడు అంటే చాలామంది ఏమనుకుంటారు, అబ్బా ఇంక నాకు ఎంత ఆనందమో సేవలోను, ఎంతో సంతోషమో, ఎంతో చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ సేవ నిజముగా దేవుని సేవకు పిలిచినటువంటి సేవకుడికి శ్రమలు కలుగుతాయంట. అక్కడ పౌలు క్లియర్గా చెప్తున్నాడు, శ్రమలను అనుభవించుటకే దేవుడు మనల్ని పిలిచాడు. మీకు ఇంకా క్లియర్గా తెస్సలోని రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం తీసుకోండి, ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అదిగో అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి
ప్రతిదండన చేయనప్పుడు మిమ్ములను శ్రమపరిచి వానికి శ్రమయు, శ్రమ పొందుచున్న మనకే. చూడండి, శ్రమ పొందుచున్న మనకేమో విశ్రాంతి, మిమ్ములను శ్రమ పెట్టిన వారికి శ్రమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? ఆ మాటలు అర్థమవుతున్నాయేమో? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఆటంకపరుస్తారో, ఎవరైతే మిమ్మల్ని శ్రమ పెడతారో, ఎవరైతే మిమ్మల్ని గద్దిస్తారో, ఎవరైతే మిమ్మల్ని త్రోసివేస్తారో, ఎవరైతే మిమ్మల్ని హేళన చేస్తారో, యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమగు దినమున వాళ్ళకి శ్రమ. అట్ ద సేమ్ టైం అదే రోజున మనకి విశ్రాంతి అంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఇంకొక 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. దేవుని చిత్తమైతే మరలా కొన్ని మాటలు వచ్చే వారానికి మనం చూద్దాం. ఈ కంటిన్యూ అవ్వలేదు, ఇంకా చాలా వరకు వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు రండి, గలతీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం. గలతీలు రాసిన పత్రిక త్వరగా తీసుకోండి. 1వ అధ్యాయం 11వ వాక్యం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన నేను దాన్ని పొందలేదు, నాకెవ్వడు దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. హల్లెలూయా. వింటున్నారు పిల్లరా? ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త బోధిస్తుంటే, అసలు నీకెవడిచ్చాడు నాయన ఈ సువార్త? నీకు ఎవరు బోధించారు? ఎవరు చెప్పారు? మాకు విరోధంగా బోధిస్తున్నావేంటి నువ్వు అంటే యూదులు అడుగుతున్నారు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ద్వారా విడుదల పొందామనేమో మేము నమ్ముతున్నాం. యూదులు నమ్మేదేంటి? ధర్మశాస్త్రం ద్వారా విడుదల పొందామనేమో మేము నమ్ముతుంటే, ఇప్పుడు పౌలు గారు వచ్చేయమంటున్నాడు, మీరు కృప ద్వారా రక్షించబడ్డారంటున్నాడు. మీరు కృప ద్వారా రక్షించబడ్డారంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేము ధర్మశాస్త్రం ద్వారా రక్షించబడ్డామని వాళ్ళు అంటున్నారు. ఈయనేమో పునరుద్ధానం ఉన్నదనేమో ఈయన అంటున్నాడు, వాళ్ళేమో పునరుద్ధానం లేదంటున్నారు. అర్థమవుతుందా? ఈ వివాదములో నేను మీకు ప్రకటించే సువార్త నేను ఏ మనుషుల దగ్గర నేర్చుకోలేదు, స్వయంగా నాకు ప్రభువు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను అంటున్నాడు పౌలు గారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, నేను ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్త పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చి మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. అంటే మనం ఇప్పుడు ఏ సువార్తలో ఉండాలి? ఏ బోధలో ఉండాలి? పౌలు గారి యొక్క బోధించిన బోధ పరలోకం నుండి వచ్చిందా, భూలోకం నుండి వచ్చిందా? పరలోకం నుండి వచ్చింది. ఇప్పుడు మనం బోధిస్తున్న బోధ పౌలు గారిదా, ఆది అపోస్తుల బోధ, లేకపోతే మన బ్రెన్హమ్ గారి బోధ? బ్రెన్హమ్ గారి బోధ కాదండి, ఆది అపోస్తుల బోధ, పౌలు గారి ద్వారా దేవుడు బయలుపరిచిన బోధ. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బోధ విషయంలో ఎవరో కూడా అభ్యంతర పడవలసిన అవసరము లేదండి. యూట్యూబ్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గురించి అబద్ధ ప్రవక్తని, లేకపోతే బగ్గేశ్వరం పాస్టర్ ఎలీషా అబద్ధ బోధకుడని ఎన్ని రకాలుగా యూట్యూబ్లో ప్రసంగాలు చేసినా, మీరు పట్టుకున్న ఈ బోధ ఇది ఆది అపోస్తుల బోధ. ఆమేన్. ఈ బోధ మీరు సత్యమని నమ్మినప్పుడు ఇక మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పౌలే స్వయంగా చెప్తున్నాడు ఈ బోధ. పౌలే చెప్తున్నాడు, చూడండి ఆ మాట చక్కగా. గలతీ 1:11 చదివండి. సహోదరులారా, అదిగో నేను ప్రకటించిన సువార్త మనుషులు యోచించిన ప్రకారమైనది కాదు అని మీకు తెలియచెప్పుచున్నాను. మనుషుల వలన దానిని నేను పొందలేదు. మా గురువు గారైన గమాలియేల్ దగ్గరికి నేను వెళ్ళలేదు,
అతన్ని నేను సంప్రదించలేదు, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, నేను 3 సంవత్సరాలు బీటీహెచ్ చేయలేదు. ఆమేన్. నాకు ఏ రెవరెండ్ పట్టా, ఏ బిషప్ పట్టా నేను పొందుకోలేదు. నేను డైరెక్ట్గా నేరుగా అరేబియాకి వెళ్ళిపోయాను. 3 సంవత్సరాల దేవునితో పెనుగులాడాను. దేవుని యొద్ద నుండి మర్మములు పొందుకున్నాను. నేను దేనినైతే పొందుకున్నానో దానినే మీకు వచ్చి బోధిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, పౌలు గారి బోధ. మన ప్రవక్త ఒక మాట అన్నాడు తెలుసా? నేను ప్రకటించుచున్న సువార్త ఆది అపోస్తుల సువార్త. పౌలు గారు గనక పరలోకంలో ఉంటే నేను బోధించే సువార్తను నమ్మిన మీరు 100% పరలోకంలో ఉంటారండి. దానికి నేను బాండ్ రాసిస్తానన్నాడు ఆయన. ఎందుకంత గట్టిగా చెప్పాడంటే, బ్రెన్హామ్ గారు ప్రకటించిన సువార్త బ్రెన్హామ్ గారిది కాదు, అది ఆది అపోస్తులు బోధించిన బోధే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రండి, ఇప్పుడు కొంచెం ముందుకి వెళ్దాం మనం. రోమపత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. రోమపత్రిక 2:16. దేవుడు నా సువార్త ప్రకారం, చూడండి, నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి, వాళ్ళు దేన్ని ఆశ్రయించారు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆచరించారు. ఏమని పేరు పెట్టుకున్నారు? యూదులని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు యూదులని పేరు పెట్టుకొని, ఇజ్రాయేల్ అని పేరు పెట్టుకొని, మాకు ధర్మశాస్త్రం ఉందని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించారు వాళ్ళు. కానీ పౌలు గారు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు గొప్పవాడా, ధర్మశాస్త్రం గొప్పదా? అందుకే అంటున్నాడు, నేను కృపచేతనే రక్షించబడ్డాను, మీరైతే ధర్మశాస్త్రం వలన విమోచించబడ్డారని మీరు అనుకుంటున్నారు. పునరుద్ధానం ఉన్నదని నేను నమ్ముచున్నాను, పునరుద్ధానం లేదని మీరు చెప్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు చూడండి. మనకెంత నమ్మకాన్ని కలిగిస్తున్నాయి చూడండి, మనకెంత విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పక్కన సహోదరితో చెప్పగలవా? సహోదరి, నేను కృపను నమ్ముతున్నానని, యేసుక్రీస్తు యొక్క కృపను నమ్ముతున్నానని చెప్పు. సహోదరి, నేను యేసుక్రీస్తు కృపను నమ్ముచున్నాను. నువ్వు చెప్పమ్మా, చెప్పుకోండి ఒకరికొకరు. యేసుక్రీస్తు యొక్క కృపను నేను నమ్ముతున్నాను సిస్టర్, యేసుక్రీస్తు కృపను నమ్ముతున్నాను బ్రదర్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. దేవుడు మమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. అలా నమ్ముచున్నావంటే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావని. వారు ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు, మనము యేసుక్రీస్తు కృపను నమ్ముచున్నాం. అవునా కదా? హల్లెలూయా. ఇంకా చూద్దాం పిల్లరా. గలతీ 1:6 వాక్యం నుంచి చదవండి. క్రీస్తు కృపను బట్టి పిలిచాడు దేవుడు. ఏ యోగ్యత లేని మనలను యేసుక్రీస్తు కృపను బట్టి పిలిచాడు మనల్ని. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే చాలామంది కూడా ఏమైపోయారు? తిరిగిపోయారు. 20 సంవత్సరాలుగా బోధించబడుతుంది ఇక్కడ అపోస్తుల బోధ. ఆది అపోస్తుల బోధ 20 సంవత్సరాలుగా బోధించబడుతుంది. చాలామంది కూడా ఈ బోధలోంచి ఈజీగా తొట్టిల్లిపోయారు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినటువంటి వారు, ఇక్కడ పొందినటువంటి వాళ్ళు మళ్ళా తిరిగి వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత తొందరగా తిరిగిపోయారో చూడండి వాళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? అందుకే ఇప్పుడు జరిగే కొత్త కార్యాలు కాదండి ఇవి. ఆల్రెడీ ప్రారంభ శతాబ్దంలోనే కలహాలు అనేవి అప్పుడే ఉన్నాయి, వివాదాలు అనేవి అప్పుడే ఉన్నాయి. ప్రారంభంలో నుండి కూడా అలాగే ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇంకేమంటున్నాడు? అది మరి ఒక సువార్త కాదు కానీ
క్రీస్తు సువార్తను చెరపగోరి, అదిగోండి, మిమ్ములను కలవరపరిచేవారు కొందరున్నారు. తినొచ్చు అనేవాళ్ళు ఒకళ్ళు, తినకూడదనేవాళ్ళు, పెట్టుకోవచ్చు అనేవాళ్ళు ఒకళ్ళు, పెట్టుకోకూడదు అనేవాళ్ళు, డ్రమ్ము కొడితే వెళ్ళిపోద్దన్న వాళ్ళు ఒకళ్ళు, డ్రమ్ము కొడితే వచ్చేద్దని వాళ్ళు ఒకళ్ళు. ఇదేంటిది? కలవరపరిచే సువార్త. ఏది సత్యమో అర్థం కాని సువార్త కలవరపరిచే కానీ పౌలు గారు ఇచ్చింది ఎవరినే కలవరపరచదండి. పౌలు గారి సువార్త నిన్ను బలపరుస్తుంది. చదవండి. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనా పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనా మీకు ప్రకటిస్తే అతడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. ఇంకెంతకంటే ఏంటంటే డిక్లేర్ చేస్తాడు. అంటే ఆయన అంటే అపోస్తలుడైనటువంటి పౌలు ప్రకటించిన సువార్తే డిక్లేర్, అదే ఫైనల్. ఇంకా వేరొక సువార్త అసలు పరలోకం నుండే ఒక దూత వచ్చి చెప్తే నమ్మొద్దు అన్నవాడు, భూలోకంలో పుట్టిన మనిషి వచ్చి చెప్తే నువ్వు నమ్ముతావా? అంటే అసలు పరలోకం నుండి వచ్చినోడే చెప్తే నమ్మొద్దు అన్నాడు. ఈ భూలోకంలో ఇంకో మనిషి వచ్చి ఇది కాదు కరెక్ట్, ఇంకోటి కరెక్ట్ అంటే ఎలా నమ్ముతాను? ఫైనల్ చేస్తాడు ఎవరో అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త ఫైనల్ చేస్తాడు. ఇదే డిసైడ్ చేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 16వ అధ్యాయము రోమాపత్రిక 16:25 కూడా చదవండి. ఇంకా 4 minutes ఉంది, కంప్లీట్ చేస్తాను. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మము అనుసరించి ఉన్న నా సువార్త. చూడండి, ఎవరి సువార్త? నా సువార్త అంటున్నాడు ఇక్కడ. అపోస్తులు ఏంటంటే పౌలు గారి సువార్త. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? నేను దేవుని యొద్ద నుండి పొందుకున్నాను అన్నాడా లేదా? ఇది నేను ప్రభు వలన పొంది తిని అంటాడు. ప్రభు వలన పొందుకున్నాడు అపోస్తులైనటువంటి పౌలు. ప్రియులారా, నేను ఎందుకు ఇంత గట్టిగా మీకు నొక్కి ఒక్కడిని చెప్తున్నాను తెలుసా? చివరి కాలంలో ఉన్నాం మనం. ఈ చివరి కాలంలో మనం పట్టుకున్న బోధను చెరపడానికి, ఇది తప్పు అని చెప్పడానికి కూడా క్రైస్తవులే వస్తారు. మీ సంఘములో బోధించే బోధ అబద్ధమని చెప్పి అనేక మంది క్రైస్తవులే మిమ్మలను మీ విశ్వాసం నుండి తొలగించడానికి వస్తారు. కానీ ఎప్పుడైతే నీవు ఈ బోధలో దీన్ని సత్యమని నువ్వు నమ్మావో, ఇక ఎన్నడూ ఈ బోధ నుండి నువ్వు తొలగిపోవు. చదివండి, ఆ మాట చదివండి. నా సువార్త ప్రకారముగాను, యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడను అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా ఆమేన్. కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పే మాట ఏంటంటే, నేను ప్రకటించే నా సువార్త ఇది నాది కాదు, కానీ ఇది స్వయంగా ప్రభువు దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇది మీకు ప్రకటించబడడం ద్వారా మీ విశ్వాసము బలపడాలని, మీరు స్థిరపడాలని, నిత్య జీవానికి మీరు వారసులు అవ్వాలని నా ప్రార్థన అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చదివేసి మనము ప్రార్థన చేసుకుందాం ఈ వారానికి. నెక్స్ట్ వీక్ కూడా దీన్ని నేను కంటిన్యూ చేస్తాను. సువార్త గురించే ఈ నెక్స్ట్ వీక్ కూడా మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు పెద్ద ప్లాన్ వేశారు ఇప్పుడు. ఏం ప్లాన్ అంటే, సువార్త కూడికలు పెట్టి బ్రెన్హామ్ గారి బోధ అబద్ధ బోధ అని చెప్పి బ్రెన్హామ్ గారి యొక్క సంఘాల్లో నుండి అనేక మంది విశ్వాసులను చెరపాలని, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పోగొట్టాలని పెద్ద పెద్ద మీటింగులు పెడతానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం.
కాబట్టి మీరు సత్యాన్ని అనేది మీరు తప్పనిసరిగా తెలుసుకొని రెడీగా ఉండాలి మీరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిగా గలతీ 2:7 చదివేండి, నేను ముగించి ప్రార్థన చేస్తాను. గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై, అదిగో చూడండి, సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించే అధికారము పేతురికి అప్పగించబడింది. సున్నతి పొందని వారికి బోధించుటకు. ఆమేన్. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సున్నతి పొందని వాళ్ళు ఎవరు? పొందని వారు. సున్నతి పొందని వారు మనము. సున్నతి పొందినవారు యూదులు. సున్నతి పొందనటువంటి వారు అయినటువంటి యూదులకి లేదా ఇశ్రాయేలుకి సువార్త ప్రకటించే బాధ్యత ఎవరికి అప్పగించాడు? పేతురు గారికి అప్పగించాడు. పేతురు గారికి అప్పగించాడు బాధ్యత. వాళ్ళకి సువార్త ప్రకటించే బాధ్యత పేతురికి అప్పగించాడు. సున్నతి పొందనటువంటి అన్యజనులైనటువంటి మనకి సువార్త ప్రకటించే బాధ్యత అపోస్తులైనటువంటి పౌలుకి అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సున్నతి పొందిన ఇశ్రాయేలీలైనను సున్నతి పొందని అన్యజనులైనను ఇద్దరూ కూడా ఇప్పుడు ఎలా మార్చబడాలి తెలుసా? బాప్తిస్మం ద్వారా క్రైస్తవులుగా మార్చబడాలి. ఆమేన్. నా మాట అర్థమైందా? సున్నతి పొందేశాం కదా మేము రక్షించబడిపోతాము అనడానికి అవకాశం లేదు అక్కడ. అందుకే ఇందాక మీకు స్టార్టింగ్లో చదివించాను. సరే, ఇక్కడ టైం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం చూద్దాం దీన్ని. ఓకేనా? హల్లెలూయా. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం చూద్దాం. కొంచెం ఎక్కువ సమయమే మనం వాక్యాన్ని బోధిద్దాం, ధ్యానం చేద్దాం. ఎందుకంటే రేపు వచ్చే వారం మనకి ప్రేమ విందు ఉంది కాబట్టి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి కొంచెం ఎక్కువసేపు వాక్యం 1 గంట వరకు వాక్యం చెప్తాను. వచ్చే వారం కొంచెం సబ్జెక్ట్ ఎక్కువ తీసుకుంటాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, నిశ్చయముగా వివాదములు అనేవి పెట్టుకోకూడదు. వివాదములు అనేవి పెట్టుకోవద్దు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఏదైనా ఉంటే ఏం చేయాలంటే కూర్చొని డిస్కషన్ చేసుకోవాలి. వింటున్నారా? కూర్చొని ఏం చేయాలి? డిస్కషను చేసుకోవాలి. అయ్యా తినొచ్చా తినకూడదా? విగ్రహములకు అర్పించి తినొచ్చా తినకూడదా? కూర్చొని మాట్లాడుకోవాలి. అయ్యా యేసుక్రీస్తు రక్తం, ఆయన రక్తం ఆదాముదా లేకపోతే ఎవరో మరియమ్మదా? అది కూర్చొని డిస్కషన్ చేసుకోవాలి. కూర్చుంటే బైబిల్లో ఉన్న తేలిపోద్ది. అంతేగాని ఇలా సోషల్ మీడియాలో వేదికగా కూర్చొని ఇలా చెప్పుకోవడం వల్ల మన పరువు మనమే తీసుకుంటున్నట్టు అవుతుంది. క్రైస్తవులుగా మన పరువు మనమే పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి వివాదములకు చోటు ఇవ్వకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రేమతో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా విందాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో జీవమున్నది, నీతి మార్గమందున వెలుగున్నది. యేసుక్రీస్తు నామములో జీవమున్నది, నీతి మార్గమందున వెలుగున్నది. యవ్వనులు వృద్ధులు పాపమంతటి నుండి, యవ్వనులు వృద్ధులు పాపమంతటి నుండి పశ్చాత్తాపపడుటకు సమయమిదే. పశ్చాత్తాపపడుటకు సమయమిది. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గం కనుగొంటిని. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గం కనుగొంటిని. ప్రవక్తల ప్రవచనముల్ నెరవేరుచున్నవి, దేశములన్నీయు ముక్కలగుచున్నవి. ప్రవక్తల ప్రవచనముల్ నెరవేరుచున్నవి, దేశములన్నీయు ముక్కలగుచున్నవి. పెండ్లి కుమార్తె తనకు తాను, పెండ్లి
పెండ్లి కుమార్తె తనకు తాను పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడుచున్నది. పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడుచున్నది. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి ప్రభువైన యేసు, తలలు వంచండి. చాలా మంగా వాళ్ళ యొక్క ఇంటి గురించి ప్రార్థన చేయమని ప్రార్థన సహాయం కోరింది. ఆ ఇంటి దగ్గర నుంచి గవర్నమెంట్ రోడ్డు వేస్తున్నారని చెప్పి ఇంట్లో సగం వరకు పోతుందని చెప్పి గవర్నమెంట్ ఖాళీ చేయమని చెప్పారండి ఇల్లు. అయితే వాళ్ళకి ఎక్కడ కూడా స్థలం లేదు. గవర్నమెంట్ ఆల్రెడీ దానికి ఇంటికి పట్టా ఇచ్చారు. అయితే వాళ్ళకి ఎక్కడ వేరే చోటకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి స్థలం లేదు. ప్రార్థన చేయమని అడిగింది. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసునికి వందనాలు నాయనా. అయ్యా, ఈ యొక్క నాయన మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు ప్రభా నీ యొక్క పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేయడానికి కృప చూపించావు ప్రభా. లోకంలో విభిన్నమైనటువంటి బోధలు బోధించబడతా ఉన్నాయి. అయితే ప్రభా సత్యమైనటువంటి బోధ ఏదో, నిజమైనటువంటి బోధ ఏదో ఆది అపోస్తులైన పౌలు గారి ద్వారా అన్యజనులకు ప్రకటించడానికి అపోస్తుడైనటువంటి పౌలు గారిని ప్రభా మీరు ఎన్నుకొని నాయన మా కొరకు సువార్తను మా మధ్యకు తీసుకొచ్చిన దేవానికి స్తోత్రాలు. కాబట్టే నాయన ఆనాడే ఎన్నో రకాలైనటువంటి విభేదాలు అక్కడ జరుగుతున్నప్పటికీ నాయన ఒక అద్భుతమైనటువంటి సేవకుడిగా పౌలు గారిని నిలబెట్టుకొని కడవరకు కూడా ఆ సువార్తను ప్రకటించడానికి మీరు ఎంతో కృప చూపించారు. అలాగే ప్రభా ఈరోజు కూడా అనేక మంది దైవ సేవకులు, మంచి మంచి దైవ సేవకులు బోధిస్తూ ఉన్నారయ్యా. నిశ్చయముగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని వాక్య ప్రకారం జీవిస్తూ మేము ఏ బోధనైతే అంగీకరించామో, ఏ ఉపదేశ క్రమమునైతే మేము పాటిస్తున్నామో దానిలో మేము నిలకడగా మరణం వరకు నమ్మకంగా ఉండి నీ రాజ్యములో ప్రభా ఆ నిత్య రాజ్యములో వారసులం అవడానికి సహాయం చేయండి. కృపచేత మేము రక్షింపబడిన వారమని మేము నమ్ముచున్నాం. మేము ధర్మశాస్త్రం కింద లేము నాయన, ధర్మశాస్త్రంలో నుండి బయటకు వచ్చిన వారం. కృప అనేటటువంటి ఆ గొప్ప ఆ అగాపే ప్రేమలోనికి వచ్చి ఉన్నాం ప్రభా. నీ రక్తము చేత విమోచింపబడినటువంటి ప్రజలమై ఉన్నాం ప్రభా. నీ యొక్క విలువైన రక్తముతో మమ్మల్ని కొనుక్కున్నావు ప్రభా. రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని చేసావు ప్రభా. ఇప్పుడు మేము నీ ప్రజలై ఉన్నాము నాయన. నీ రాజ్యము కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. కృప చూపించండి. చేరు వచ్చిన బిడ్డలను దీవించండి. ఇక్కడున్న పురుషులందరిని ఆశీర్వదించండి. వారు నాయన వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను దీవించండి. వారి యొక్క గర్భఫలములు భూఫలములు దీవించండి. నాయన నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అలాగే ఇక్కడున్న యవ్వన బిడ్డలను దీవించండి. వయసు వచ్చినటువంటి వివాహ వయసు వచ్చిన యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. యోగ్యమైన సంబంధాలు అనుగ్రహించండి. అలాగే వివాహమైనటువంటి బిడ్డలు ఉన్నారు, వారికి కొంతమంది గర్భఫలాలు లేవు ప్రభా. వారి గర్భఫలాలు దయచేయండి. చదువుకున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి ఉద్యోగ విషయాల్లో సహాయం చేయండి. అలాగే చదువుకొంచున్న చిన్న బిడ్డలు ఉన్నారు నాయన, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. తెలివిని జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయండి. అలాగే ప్రభా ఇక్కడ ఉన్నటువంటి ప్రభా వృద్ధులు ఉన్నారు నాయన, ఈ వృద్ధాప్యంలో ఆదరణ, ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయండి. అలాగే చాలా మంది కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి ఇంటి విషయంలో నాయన కొంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి స్థలం లేదు నాయన. గవర్నమెంట్ అయితే ఆ స్థలంలో ఇల్లు తీసేయమంటున్నారు. అధికారులు మనసు మారినట్లు సాయం చేయండి. నీకు అసాధ్యమని ఏది లేదు ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సువర్ణరత్నం గారు ఆరోగ్య విషయంలో సాయం చేయండి. నీలాపు సువార్తం గారు ఆరోగ్య విషయంలో సాయం చేయండి. అలాగే నేను పేతాని సువార్తం గారు ఆరోగ్య విషయంలో సాయం చేయండి. నాయన నీలాపు తిమోతి గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు.
అలాగే నాయన చేరువచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ఈరోజు కానుక తీసుకొచ్చిన పేతాన్ని మరియమ్మ గారిని వారి కుటుంబాన్ని దీవించండి. ఒక్కరు రత్నం ఆరోగ్య విషయంలో సాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నిశ్చయముగా నాయన ఈ వారం అంతా కాపాడ ప్రభా. ఇదిగో నాయన నీ కుమారుడు మా మధ్యలోకి నాయన తీసుకొచ్చిన నరేష్ని బట్టి నీకు స్తోత్రములు. మరి ఆ బిడ్డ విషయంలో కూడా ఎంతో సహాయం చేస్తావు ప్రభా. ఆ యొక్క బలహీనత నుంచి, ఆ జ్వరా నుంచి నాయన విడిపించి ప్రభా. తన భార్య తను కూడా వచ్చి సాక్ష్యం చెప్పారు ప్రభా. ఆ సహోదరుని ఇంకా దీవించండి. నీలో ఎదగాలని, ఫలించాలని ఆశ ఉంది. తన కుమారుని కూడా నీ సేవలో వాడబడాలని ఆశ ఉంది. నీ చిత్తమైతే ఒక మంచి వాయిద్యకారుడిగా ప్రభా, తన తండ్రి ఏ ఆలోచన అది కలిగి ఉన్నాడో ఆ ఆలోచన కంటే నీ ఆలోచన ఉన్నతమైనవి అయ్యున్నావు. నీ సేవలో బహుబలంగా వాడబడడానికి తగిన జ్ఞానశక్తిని దయచేయండి. అలాగే ప్రభా, మరి హైదరాబాద్లోను ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి మా ప్రస్తుత సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి. వారు రాకపోకల్లో తోడుండండి ప్రభా. నాయన ఇదిగో ప్రభా, మరి నీ సన్నిధికి కానుక పంపించినటువంటి నాయన ఇదిగో జోగి రిష్తాను, అలాగే ప్రభా మరి శ్రీలేఖను జ్ఞాపకం చేసుకోండి. వారి మొదటి జీతాలు పంపించారు ప్రభా. వారిని ఆశీర్వదించండి, వారి ఉద్యోగాలను దీవించండి. అలాగే నాయన విదేశాల్లో ఉన్న బిడ్డలు కూడా దీవించండి. వారు ఎవరైనా బలహీనలు ఉంటే ప్రభా వారికి ఆరోగ్యాలు దయచేయండి. వారికి ఒంట్లో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యం నుంచి, బలహీనత నుంచి ప్రభా యేసు క్రీస్తు నామములు ఈ పునరుద్ధాన దినమందు ఓ గొప్ప అద్భుతంగా స్వస్థత పొందుకొందురుగాక. పోయిన వారం ఒక సహోదరి నాయన సాక్ష్యం ఇచ్చింది ప్రభా. ఇదిగో ఆ పోయిన ఆదివారం ఆమె ఎంతో బలహీనరాలుగా ఉందంటే ఇంటి దగ్గర నాయన ఆ సహోదరి ప్రభు మరి ప్రార్థన చేయించుకున్నది. ఇక్కడ నేను యూట్యూబ్లో ఈ మెసేజ్లు అనంతరం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సహోదరి ఎంతో నమ్మకంతో, అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఈ ప్రార్థనలో ఏకీపించానయ్యా. ఉదయం నుంచి నేను ఎంతో బలహీనరాలుగా ఉన్నాను, పని చేసుకోలేకపోయానయ్యా. మీరు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనలో నేను ఏకీపించాను అని నాయన సాయంకాలానికి ప్రభువ ఆమె నాకు ఫోన్ చేసి చెప్పిందయ్యా. నిశ్చయముగా సహోదరిని మీరు స్వస్థపరిచినందుకు వందనాలు ప్రభువ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. తనకిచ్చినటువంటి కుమారుని బట్టి, అలాగే కుమార్తెను బట్టి, తన తల్లిని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్న. కొన్ని అప్పులు నేను చెప్పారు ప్రభా. తన తల్లికి కూడా ఆరోగ్యం బాగోలేదని చెప్పారు నాయన. ఆ సహోదరి విషయంలో కూడా కార్యం జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే ఈ లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతోమంది నాయన ప్రజలు వినిచూ ఉన్నారయ్యా. వారందరిని దీవించండి. వారిలో ఎవరైనా బలహీనులుంటే ఇప్పుడే యేసుక్రీస్తు నామములో బలపరచబడును గాక. స్వస్థతను దయచేయండి నాయన. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ, నీ రాకడ ఆలస్యమైతే ప్రభా మరలా మేము వచ్చే వారం పునరుద్ధాన ఆరాధనలు ఈ రీతిగా పాలు పంపులు పొందే కృపా ధన్యత మాకు అందరికీ దయచేయమని, దీవించి పంపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదా దేవుడి తోడు నడిపించి ఈ వారమంతా కాపాడును గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరూ